ప్రస్తుతం మనకి సోషల్ మీడియాలో ఎలాంటి ఇమేజ్ అనేది వైరల్గా మారుతుంది అనమాట. మీరు ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇస్తే దాన్ని కాస్త మనకి 3D ఆబ్జెక్ట్స్ కింద అయితే అవుట్పుట్ ఇమేజ్ అయితే వస్తున్నాయి. మరి ఇలాంటి ఇమేజ్ని మీరు ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గూగుల్ జెమినీ యాప్ ఉంటే కనుక మీరు ప్లే స్టోర్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ అయితే ఓపెన్ చేయండి, లేదంటే మీరు ల్యాప్టాప్లో కూడా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు, లేదంటే గూగుల్ AI స్టూడియో ద్వారా కూడా దీన్ని జనరేట్ చేయొచ్చు. సో మీరు జెమినీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ విత్ క్రియేట్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, నానో బనానాతో. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఇమేజ్ని అయితే ఇలా 3Dలో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఇన్పుట్కి ఇవ్వాలి. దానికోసం ప్లస్ మీద క్లిక్ చేసి ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ ఇమేజ్ని ఇన్పుట్కి ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే ఇన్పుట్గా ఇవ్వండి. నేనైతే ప్రభాస్ గారి ఇమేజ్ని అయితే ఇన్పుట్గా ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో యాస్టీస్గా మీరు కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయొచ్చు. దాని తర్వాత మీరు ఎంటర్ మీద క్లిక్ చేయండి. చూస్తే పైన ఉంది ప్రభాస్ గారి ఇమేజ్, అది ఇన్పుట్గా ఇచ్చిన ఇమేజ్ అనమాట. అదే ఇమేజ్ చూస్తే మనకి 3D అవుట్పుట్ ఇమేజ్లో అయితే వచ్చేసింది. దీని కాస్త టాయ్ రిలేటెడ్గా, అలానే బ్యాక్ సైడ్ చూస్తే రెండర్డ్ ఇమేజ్ కింద వచ్చేసింది కదా. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇలాగైతే మీరు ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ ని అలా 3Dలో కన్వర్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఎఫెక్ట్ మీరు ChatGPTలో కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మన AI తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన AI తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ AI కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.